న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్బర్పూర్ పేరు మారనున్నదా? యూపీలో మళ్ళీ యోగి మార్. ఈ 59 నెలల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం సీఎం జగన్. సూర్యుడి నుంచి పంటలు టీఐఎఫ్ విడుదల చేసిన నాంతా. ఉత్తరప్రదేశ్ లో మళ్లీ నగరాల పేర్లను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయోధ్య డివిజన్ లో ఉన్న అక్బర్పూర్ పేరును మార్చాలని ఆ రాష్ట్ర సీఎం యోగి భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. राम राज्य का मतलब सबका सम्मान हो, सबको सुरक्षा हो, सबका विकास हो और गरीब कल्याणकारी योजनाओं का लाभ बिना भेदभाव के हर तबके को प्राप्त होता हो, बिना भेदभाव के। अब सोचो 80 करोड़ लोगों को राशन मिल रहा है ना, राशन? क्या किसी का चेहरा देख करके दिया जा रहा है क्या? कांग्रेस सपा बसपा के समय में चेहरा देख करके सुविधा मिलती थी। 60 करोड़ लोगों को फ्री में 5 लाख रुपए प्रतिवर्ष आयुष्मान भारत की सुविधा मिल रही। क्या किसी का चेहरा देख करके? नहीं, हर व्यक्ति जो भारत का नागरिक है, गरीब है, पात्र है, उन सबको इस सुविधा प्राप्त है। 50 करोड़ लोगों के जनधन अकाउंट खुल गए। अगर हमें लखनऊ से किसी गरीब को पैसा भेजना हो, दिल्ली से कोई पैसा मोदी जी को भेजना हो, तो बीच का मध्यस्थ समाप्त, ये पैसा सीधे लाभार्थी के खाते में जाता है। 12 करोड़ किसानों को किसान सम्मान निधि का लाभ मिल रहा है। पहले किसान आत्महत्या करता था, आज किसान सम्मान निधि है। 12 करोड़ घरों में एक टॉयलेट बन गया, एक शौचालय का निर्माण हो गया। 10 करोड़ घरों में उज्ज्वला योजना का कनेक्शन आ गया। 4 करोड़ लोगों के मकान बन गए। पहले मकान ये कह करके मिलते थे, किसी जिले में 2 मकान आते थे, और आज अकेले 1 लाख से ज्यादा मकान अकेले गोरखपुर में आए हैं। अब 1-2 मकान में और 1 लाख में कोई अंतर ही नहीं है क्या? और विकास किस कदर, एम्स, फर्टिलाइजर, रामगढ़ताल, 4 लेन और 6 लेन की सड़कें, आयुष विश्वविद्यालय, यानी एक लंबी श्रृंखला है। आप गिनते गिनते थक जाएंगे। विकास के कार्यों की कोई गिनती नहीं है, लंबी श्रृंखला है। पिपराइच में चीनी मिल भी है, तो सैनिक स्कूल भी है, तो नलावा से विद्यालय भी है, सड़क भी है, पुल भी है, बिजली भी है। और पहले बिजली नहीं मिलती थी, पहले हम बिजली के लिए लड़ाई लड़ते थे, आंदोलन करते थे। आज 24 घंटे बिजली मिल रही है ना बहनों भाइयों? पहले अशुद्ध जल के कारण इंसेफ्लाइटिस होती थी, आज इंसेफ्लाइटिस को సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంగళగిరిలో సీఎం జగన్ మాట్లాడుతూ ఈ 59 నెలల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం. 5 ఏళ్ల లంచాలు వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. విద్యార్థులకు ట్యాబ్లు, వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి అందించాం. నాడు నేడుతో ప్రభుత్వ పథకాలు బాగు చేశాం. పేదల తలరాత మారాలంటే ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు అని అన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఈ 59 నెలల కాలంలోనే నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవం నిలబడాలని, నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూడాలని, ఈ 59 నెలల కాలంలో మాత్రమే మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉందన్నది గమనించమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్న చేతిలో రైతు భరోసా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఉచిత పంటల బీమా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా రైతన్నకు పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఎప్పుడూ చూడని విధంగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ సలహాలు ఇస్తూ రైతన్నకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటూ నేను అడుగుతా ఉన్నా, ఇన్నిన్ని పథకాలు రైతన్నల కోసం
గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అన్న జరిగిందా? పెట్టుబడి కోసం ఎప్పుడైనా గవర్నమెంట్ సహాయం చేసిందా? రైతు భరోసా ఉండేదా? తమ్ముడు ఉండేదా? స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళే పోషిస్తా ఉన్న నా పేద అన్నదమ్ములకు, ఆ డ్రైవర్ అన్నదమ్ములకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా. గతంలో ఎప్పుడైనా ఫుట్పాత్ల మీద పడి ఉండా వ్యాపారం చేసుకునే వాళ్లకు, కూరగాయలు అమ్ముకునే వాళ్లకు ఎవరైనా ఎప్పుడైనా పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఉండేదా? చేదోడు తోడుతో ఈరోజు జగనన్న వాళ్ళకు అడ్డగా ఉన్నాడు. లాయర్లకు కూడా ఈరోజు లా నేస్తం. నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, గతంలో ఈ మాదిరిగా పేదలకు తోడుగా ఉండి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ స్వయం ఉపాధి రంగానికి ఇంతగా అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. ఈ పథకాలన్నీ గతంలో ఉండేటివే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉండేటివే అన్న, ఉండేటివే అక్క, ఉండేటివే చెల్లి, ఉండేటివే తమ్ముడు, ఎప్పుడైనా ఉండేటివే పెద్దమ్మ. ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదు. భీమిలి నియోజకవర్గం అవంతి శ్రీనివాసరావు గారి రోడ్ షో పోతిన మల్లెపాలెంలో విశాఖ ఎంపీ అభ్యర్థి బోత్రు ఝాన్సీ భీమిలి నియోజకవర్గ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు కలిసి రోడ్ షో నిర్వహించారు. గడప గడపకి వెళ్లి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా అవసరాన్ని ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కావాల్సినవి చేస్తూ ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రతిపక్షం ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళ కుట్రపూరితమైన మోసపూరితమైన పనులు చేస్తున్నాయి. గతం ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ పనులు చేయలేని వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మేనిఫెస్టోలోని ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారు, కేవలం పెన్షన్లే కాదు, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇచ్చిన పెన్షన్లు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడంతో పాటు వారి ద్వారా ఈరోజు చాలామంది ఇబ్బందులు పడుతూ వారి అకౌంట్లోని బ్యాంక్ అకౌంట్లో వేసినా అవి తెచ్చుకోలేని పరిస్థితిలోని ఈరోజు వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. అంతేకాకుండా ఎన్నికల ముందు ఏదైతే పెట్టారో బటన్ నొక్కి నేరుగా ఈవేళ ప్రజలకు ఇవ్వాల్సినవి ఈరోజు అమ్మఒడి లాంటి దాన్ని కూడా ఆపారు. అలాగే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను కూడా ఆపారు. ఈరోజు అక్క చెల్లెములకి ఇచ్చే వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే వాటిని కూడా ఈరోజు జగనన్న చేయూత ఆసరా లాంటివి కూడా ఆపారు. ఇలాంటి నీచ రాజకీయాలు దమ్ము ధైర్యం ఉంటే పేద ప్రజలకి ఇచ్చిన సంక్షేమాలు ఆపి దాంతో ఈరోజు ఓటు దండుకోవడం అనేది చాలా దురదృష్టకరం. నైతిక విలువలు పడిపోయి దిగజారిపోయి ఈరోజు ఓటమి భయంతోనే ఈరోజు అవన్నీ చేస్తూ రెగ్యులర్గా జరుగుతున్న కార్యక్రమాలను కూడా ఆపడం అంటే చాలా దురదృష్టకరం. ఎంతమందో పేదవారి కడుపు కొట్టి ఈరోజు వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి, మహిళల్ని మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితిని వీళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి రేపు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వారు ఎన్ని సూపర్ సిక్స్లు పెట్టుకున్నా, ఎన్ని విధాలుగా ఏ షణ్ముఖ వ్యూహాలు పెట్టుకున్నా, ఎంతమంది కూటమితో జతకట్టినా ప్రజల్లో ఉన్న జగనన్న సేవలు ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేస్తున్న కార్యక్రమాలు ఈవేళ ప్రజాప్రభుత్వంగా ఉంటున్న ఈవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వారు నిలబడిన అభ్యర్థులు ఇక్కడ ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు మరి భీమిలి నియోజకవర్గం నుంచి వారు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. ఎంపీగా మరి బొత్స ఝాన్సీ నాకు అవకాశం కల్పించి ఇక్కడ ఇచ్చారు. మరి ఇక్కడ ఆడపడుచుగా ప్రజలందరినీ కలుసుకొని చెప్పడం జరిగింది. వారి అవసరాలు వారి తాలూకు ఇబ్బందులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఒక్క
ఎన్నికలు ఒక నెల రోజులు ఓపి పట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. ఖచ్చితంగా ఈ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి. అమ్మ ఒడితో వేరే విద్యా దీవెన అవ్వాలి, మళ్ళీ స్కూల్స్ బాగా రన్ అవ్వాలి, అన్నీ కూడా కావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్న ప్రభుత్వం కావాలని చెప్పి వారు కూడా అడుగుతున్న దానికి ఓపిక పట్టమని చెప్పి వాటన్నిటి ఇచ్చేందుకు వాళ్ళు సిద్ధంగా ఉందని. ఇంకొకటి కూడా ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చారు. ఏదైతే ఈ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి పబ్లిక్ సెక్టార్లో ఉంచాల్సింది సాక్షాత్తు సూర్యుడి నుంచి విడుదలవుతున్న మంటలకు సంబంధించి జిఐఎఫ్లను నాసా విడుదల చేసింది. ఈ నెల 7-8 తేదీల్లో తమ సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వీటిని చిత్రీకరించినట్లు తెలిపింది. వీటిని ఎక్స్ క్లాస్ ఫ్లేర్స్ అంటారని చెప్పింది. ప్రతి 11 ఏళ్లకు సౌర మంటలు పెరుగుతాయని, ఇవి భూమి వైపుగా ప్రసరించినప్పుడు ఉపగ్రహాలు జీపీఎస్ రేడియో సిగ్నల్స్ కు అంతరాయం కలుగుతుందని వివరించింది. కూటమి అభ్యర్థులను గెలిపించండి అంటూ జబర్దస్త్ రాకెట్ రాఘవ ఆధ్వర్యంలో కొవ్వూరు గ్రామంలో గాజు గ్లాస్ గుర్తుకే ఓటేయండి అంటూ ప్రచారం చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను రాకెట్ రాఘవ. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇక్కడ కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ నాయకులందరూ కూడా ఈ స్థాయిలో చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. గెలుపు కోసం కూటమి చాలా గట్టిగా కష్టపడుతుంది. అదే ఉత్సాహంతో ముందుకెళ్తుంది. దాదాపు ఇక్కడ ఉత్సాహం అంతా చూస్తే గెలుపు గ్యారంటీ. జనసేన పార్టీ అది మనకి అసెంబ్లీలో అడుగుపెట్టడం గ్యారంటీ అనిపిస్తుంది. అందరూ చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. అక్కడ పక్కనే పిఠాపురంలో మా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ పంత నానాజీ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూటమి సపోర్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బీజేపీ కానీ టీడీపీ కానీ మరి ఇక్కడ జనసేన రాజు గారు, రవి గారు, బాబ్జీ గారు, వర్మ గారు, రోడ్ల మండలాధ్యక్షులు గోవిందరాజు గారు, గోవింద్ గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ హుషారు చూసి నాకు ఇంకా అందరి పేర్లు ఉన్నారు, అందరూ కష్టపడుతున్నారు. అన్న ఎవరి పేరు నా మర్చిపోతే క్షమించండి, నాకు అసలే మతిమూర్తి ఎక్కువ. కానీ అందరూ గట్టిగా కష్టపడి పనిచేస్తున్నారండి. అందరిలో ఉత్సాహం, అసలు రోడ్డు మీద వెళ్తుంటే ఉత్సాహం ఎలా. आज मैं यहाँ पे आया है, मेरा दोस्त पवन कल्याण, उन्होंने मेरे को कैंपेन्स के लिए यहाँ पे बुलाया कि यहाँ पे ऐसे कैंपेन्स करना है. पंतन्नानु गारू वो टीडीपी जनसेना से इलेक्शन के लिए खड़े हैं और उसको सपोर्ट टीडीपी के चंद्रबाबू नायडू, बीजेपी मोदी गारू, ये तीनों जन मिलके आज आंध्र प्रदेश का विकास करने के लिए ये तीनों जन बहुत काफी है. आंध्र प्रदेश का 100% विकास होएगा, एक गारंटी से बोलता है. నా పేరు కళ్యాణ్ రాజా, జూనియర్ పవన్ కళ్యాణ్ అంటారు. నేను 19 గారి తరపుని ప్రచారానికి వచ్చాను. రాఘవన్న, నేను చంద్రబాబు నాయుడు గారు. సో వెరీ హ్యాపీ. ఇక్కడ 19 గారికి ఓట్లు వేసి ఊరు ప్రజలు అఖండ విజయం చేకూర్చాలని మా తరపు నుంచి మేము అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జూనియర్ పవన్ కళ్యాణ్ రాజా. మే 13 సోమవారం ఉదయం గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. కులానికి, మతానికి, వర్ణానికి, వర్గానికి, లింగానికి ఎటువంటి వివక్షత లేకుండా ఈ భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారాగా ఓటు హక్కును కల్పించారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో మే 13వ తేదీన జరిగేటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బాట పట్టాలి, ఓటు హక్కు వినియోగించాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. మీకు నచ్చకపోతే ఇంటి దగ్గర ఉండిపోకండి, పోలింగ్ కేంద్రానికి రండి, నోటాకు ఓటు వేయండి. నోటా అంటే ఏమిటి? ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మనకి నచ్చకపోతే నోటాకు ఓటు వేసుకునే అవకాశం సుప్రీంకోర్టు ద్వారాగా ఎన్నికల కమిషన్ కల్పించింది. కాబట్టి దీనికి ఎవరి అనుమతి అవసరం లేదు. పోలింగ్ కేంద్రానికి రండి, ఓటు హక్కు వినియోగించండి, నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయండి. అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటాకు ఓటు వేయండి. పౌర సంక్షేమ సంఘంగా 3 రోజుల నుంచి కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గాల్లో
ఈ ఓటర్ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎన్నికైనటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ కాకినాడ నగరంలో చేయాల్సినటువంటి సమస్యలు పరిష్కారం ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేసేటువంటి 113 అంశాల అజెండాని ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పబ్లిక్ మేనిఫెస్టోని మాజీ మంత్రివర్యులు కాకినాడ విజనరీ సీనియర్ విశ్రాంత ప్రజాప్రతినిధి ముత్తా గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి అన్ని రాజకీయ పార్టీలకి ప్రజా సంఘాలకి ఈ యొక్క ప్రజలకి అందరికీ అందించడం జరుగుతూ ఉంది. జై హింద్. ఒక అవకాశమని రాష్ట్రాన్ని నిలువునా ముంచాడని మరో అవకాశం ఇస్తే రాక్షస పాలనే రాజ్యం ఏలుతుందని ఓటుతో 5 ఏళ్లు అరాచక పాలనకు చెమరగీతం పాడాలని కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ అన్నారు. మరీ చెప్తా ఉన్నాను, ఎవరి కాళ్ళు ఎవరి ఎలక్షన్లు చేసుకుందాం, నువ్వు అభ్యర్థించుకో, వాటర్ నేను అభ్యర్థించుకుంటాను, నీ వాటర్ తెచ్చుకో, నా వాటర్ నేను తెచ్చుకుంటాను. అంతే తప్ప మా పిల్లల జోలికి బట్టి ఎవరు రావడానికి వీలేదు ఇప్పుడే తెలియజేస్తాను. ఉంటా ఆయనకి మంచి హృదయం గల పవన్ కళ్యాణ్. గైదేళ్లలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్ రాజా ఘోరంగా విఫలమయ్యారని, ఈ ఎన్నికల్లో ప్రజలు ఆయనకి ఓటు అనే అస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్దమవుతున్నారని పెందుర్తి మండలం చింతల అగ్రహార గ్రామస్తులు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చింతలాగ్రహారం గ్రామం అంటే చింతలాగ్రహారం అంటే సస్యశ్యామలంగా ఆధ్యాత్మికంగా ఉండే గ్రామం. ఈ గ్రామంలో కూడా అందరూ కూడా కట్టుబడిగా ఉంటారు. అందరూ ఏకతాటిపై ఎన్నికల సమయం అయినా సరే ఒకరు విభేదాలు ఎంచుకున్న తర్వాత అందరూ కలిసికట్టుగా వెళ్ళే తత్వం ఉన్న గ్రామం అండి. అలాంటి గ్రామంలో గత 5 సంవత్సరాలుగా రకరకాల అరాచకాలు జరుగుతున్నాయండి. అలాగే పంచగ్రామాల సమస్యపై ఆ రోజు ఇదే ఎమ్మెల్యే అదీప్ రాజు గారు వాగ్దానం చేసి పంచగ్రామాల సమస్యను తీర్చిన తర్వాతనే ఓట్లు అడుగుతారని నేను చెప్పడం జరిగిందండి. ఆ సమస్యను గాలి కుదిరేయడం కాకుండా గ్రామాభివృద్ధి పేరిట మళ్ళీ ఇక్కడికి వచ్చారు. గ్రామాభివృద్ధి అని చెప్పేసి 33 లక్షలు బోర్డు పెట్టి కనీసం 3 లక్షల వరకు కూడా చేసే పరిస్థితి లేదు. ఆయన ఎన్నికైన తర్వాత ఇప్పటికొచ్చి కూడా గ్రామంలో అభివృద్ధి కానీ సంక్షేమం గురించి కానీ ప్రజల గురించి కానీ 1-2 సార్లు కూడా వచ్చిన పాపాన లేదు. ఇది ఆయన పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ చింతలాగ్రహార గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆయన వాగ్దానం ప్రకారంగా గడ్డ పూడికి తను తీసి బోట్ శిఖారికి అనుగుణంగా ఉండేలాగా తీర్చిదిద్దుతామన్నారు. ఆ మాట ప్రకారంగా గ్రామ ప్రజలందరూ కూడా పక్కనే ఉన్న ఎమ్మెల్యే గారు అని చెప్పి ఇక్కడ ఉన్న వ్యక్తి అంటే పిలిస్తే పలుకుతారని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా ఇక టీడీపీ కుటుంబ సభ్యులు అయినా సరే పంచగ్రామాల సమస్యని ఈ మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారు అయితే తీరుస్తారని చెప్పి ఆయనకు ఓట్లు వేయడం జరిగిందండి. కానీ ఆయన ఏ రోజు కూడా గ్రామాన్ని కానీ గ్రామ అభ్యున్నతిని కానీ గ్రామ ప్రజలు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. దానివల్ల గ్రామ ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రానున్న రోజుల్లో ఆయనకి గ్రామ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో సీఎం రమేష్ సమక్షంలో బీజేపీలోకి భారీ చేరికలు. ఇక్కడ కాదమ్మా, మీరు ఇక్కడ మామిడిపాలెం నుంచి డైరెక్ట్ గా తిరుపతికి పోయి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు హ్యాపీగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని తిరుపతి కానీ కాళహస్తిని కానీ శ్రీశైలం కానీ ఏ దేవస్థానాన్ని పోవచ్చు. అదే కాకుండా మీ బిడ్డల ఇంటికి, మీ అల్లుల ఇంటికి, మీ బంధువుల ఇంటికి ఎక్కడికి కావాలన్నా పోవచ్చు. రోజు కూడా మీరు తిరగచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇన్ని రోజులు వాళ్ళే తిరుగుతున్నారు కదా, ఇప్పుడు స్త్రీలకు కూడా అవకాశం వచ్చింది ఉచితంగా. అలాగే ఈ పథకాలన్నీ చెప్పాడు. పెన్షన్ 4,000 రూపాయలు, మీ గ్యాస్ సిలిండర్ ఎంతమంది చదువుకుంటే అంతమంది. అవే కాకుండా నేను ఇక్కడికి వచ్చింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చీలకూడదు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించాలి అంటే ఈ 3 పార్టీలు కలవాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గట్టిగా పట్టుబట్టారో ఈ రోజు ఆయన కోరిక నెరవేరింది. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి మీరు ఓటేస్తే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినట్లు, వారిని గౌరవించినట్లు. అలాగే ఎంపీ అభ్యర్థిగా నాకు ఓటేస్తే మన ఇక్కడే దగ్గరలోనే ప్రధానమంత్రి వచ్చినప్పుడు మీరు ఈ ప్రాంతంలో అనకాపల్లి పార్లమెంట్ ఓటర్లకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గెలిపించండి. అది నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్లయితే ఆ ఓట్లన్నీ నా ఖాతాలోకి వస్తాయి. నేను ఈ ప్రాంత అభివృద్ధికి, ఇక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా, ఇక్కడ
ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టే విధంగా, ఈ ప్రాంతంలో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అవన్నీ డెవలప్ చేసే విధంగా చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే నేను హైదరాబాద్ లో వెళ్లి చిరంజీవి గారిని కలిస్తే ఆయన కూడా నన్ను దీవించి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్బర్పూర్ పేరు మారనున్నదా? యూపీలో మళ్ళీ యోగి మాల్. ఈ 59 నెలల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం సీఎం జగన్. సూర్యుడి నుంచి పంటలు జిఐఎఫ్ విడుదల చేసిన నాసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.